దోశలు ఎట్లా మస్తున్నాయి. మొన్న అయితే మేమైతే మొక్కజొన్న పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే మా మమ్మీ అయితే గ్యారెల్ చేస్తుంది, అది ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇవి ఫస్ట్ అయితే మొక్కజొన్న తీసుకోవాలి ఫ్రెండ్స్. మొక్కజొన్న తర్వాత ఇంకేమేమి తీసుకోవాలంటే పుదీనా, పచ్చిమిరపకాయ, ఎల్లిగడ్డ, అల్లం అనమాట. ఇవన్నీ ఇప్పుడైతే నేనైతే మిక్సీ పట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మొక్కజొన్న అయితే నేను వేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీకి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్, అయితే మెత్తగా చూపిస్తాను. ఇట్లయితే మిక్సీ పట్టేసుకోవాలి. అయితే కొన్ని ఇట్లా కట్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇది ఉంది కదా, ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే వేసేసుకొని మూత ఫ్రెండ్స్, గుంజాలి ఫ్రెండ్స్. అట్లయితే మనకైతే ముక్కలు అయిపోతాయి. ఇప్పుడైతే వేసుకోవాలి. ఇందులో ఇట్లయితే మెత్తగా పట్టేసుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏమైనా గ్యాస్ ఆన్ చేయకుండా అయితే ఇట్లా వేసుకొని అయితే ఇందులో వేయాలి ఫ్రెండ్స్. ఇట్లయితే 2, 3, 4 వేసుకుంటే మనకైతే గారెలు అనేది తొందర అయిపోతాయి. ఒక్కొక్కసారి వాటర్ యాడ్ చేసుకోవాలి చేతికి. చూసిన ఫ్రెండ్స్ ఎట్లా అయినాయో, ఇంకొచ్చేపు అయితే అయిపోతాయి. ఇదే అయితే ఫ్రెండ్స్ ఉంటుంది పొద్దున స్కూల్, ఇప్పుడైతే ఉంటుంది అనమాట. ఏమో చేయాలి అసలు. హాయ్ కూడా ఎందుకు తిట్టాను కాలుతామంటే ఫ్రెండ్స్. మంచిగా గోల్డ్ కలర్ లో గ్రీన్గా అయ్యాయి. మనం ఎట్లయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే తిని టేస్ట్ చేసి చెప్తాను. సో యమ్మీ ఫ్రెండ్స్, మీరు కూడా అయితే ఈ ప్రాసెస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయితే లైక్ సబ్స్క్రైబ్ ఫాలో కావాలి ఫ్రెండ్స్. Like, share, subscribe. This is Vlogs. Bye friends.